సో, హాయ్. హలో అండి. అది ఈరోజు ఏమంటే మనము ఒక ఆర్‌టీఓ ఆఫీస్ ప్రాసెస్ ఎట్లుంటుందో చూపిస్తాను. సో, ఇది హర్యానా బండి. మొన్న నేను వీడియో పెట్టిన 88,000 తిరిగిన బండి. సో, దానికి సంబంధించిన పేపర్లండి. ఈ బండి చూసుకుంటే ఈరోజు వెరిఫికేషన్ పోవాలా, వెరిఫికేషన్ పోయేటప్పుడు నేనేమంటే ఒకసారి చూపిద్దామని కస్టమర్‌లకి. ఎందుకంటే వెరిఫికేషన్ ప్రాసెస్ ఎట్లుంటుంది, ఎన్‌ఓసీ అంటే ఇవి అంతా ఎట్లుంటాయి. సో, ఇక్కడ చూసుకోవచ్చు మెమో అండి ఇది. ఇది మెమో. ఇది చూసుకుంటే మనము స్పెషల్ నంబర్ పెట్టుకున్నారనమాట. స్పెషల్ కేటగిరీ నంబర్ పెట్టుకున్నారు. సో, దానికోసం మనం ఆర్‌టీఓకి అనేది రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటాం అనమాట. సో, ఇది చూస్తుండేది మీరు ఇది ఎన్‌ఓసీ అండి. బండికి సంబంధించిన ఎన్ఓసీ లేకపోతే ఎటువంటి పరిస్థితిలో పని అయితే కాదు. సో, మీకు అన్నీ ఇక్కడ టోటల్‌గా ఒక సెట్ అనేది ఉంటాయండి. ఇన్స్యూరెన్స్ కాడ నుంచి 29, 30 ఫార్మ్స్ కాడ నుంచి టోటల్ అన్నీ చూడండి. సో, మనం ఆర్‌టీఓ ఆఫీస్‌కైతే బయలుదేరదామండి. సో, ఒక్కసారి చూసుకోవచ్చు బండి గూడా రెడీ అయిపోయింది. సో, మనం కూడా ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్ళిపోదాం ఇప్పుడు. ఆర్‌టీఓ ఆఫీస్‌లో ఎట్లుంటుంది, ఎట్లా అనేది కూడా ఒకసారి నేను అంటే క్లారిటీగా అయితే చూపించుకోలేనండి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు లోపల ప్రస్తుతానికైతే మనం స్టాండ్‌లో అంటే ఆర్‌టీఓ ఆఫీస్‌లో లోపల వెరిఫికేషన్ కోసం రెడీగా అయితే బండి పెట్టినాము. సో, బండికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టిక్కర్ ఏపించుకోవాలండి. ఇక్కడ చూడొచ్చు ఆయన పేరు శివ. ఆయన కూడా స్టిక్కర్ ఏస్తాడనమాట. ఇక్కడ చూసుకోండి. ఖచ్చితంగా స్టిక్కర్ ఏపిస్తేనే మనకు ఆర్‌టీఓ ఆఫీస్ లోపల మనకు వెరిఫికేషన్ గాని, ఏదైనా గాని అయితుందండి. సో, ఫైనల్లీ ఆర్‌టీఓ గారైతే వచ్చినారండి. ఆర్‌టీఓ గారు ఫస్ట్ మనం ఇచ్చిండే పేపర్‌లన్నీ చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా చేసి ప్రింట్ అనేది కూడా తీసుకుంటారు వాళ్ళు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఓకే అనిన తర్వాత మనము రేపు నెక్స్ట్ డే అనేది టాక్స్ అనేది కట్టడం అయితే జరుగుతుంది. టాక్స్ కట్టిన తర్వాత స్పెషల్ నంబర్ అనేది తీసుకుంటారు కస్టమర్ అయితే గన. ఓకే. దాని తర్వాత మనము ఇంగా కస్టమర్‌కి థంబ్ ఏపిచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.